ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అనుదిన వాగ్దాన కార్యక్రమం చూస్తున్న ప్రియ దీవెన బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరంతా బాగుండాలని, అనుదినము దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించాలని, మీరు క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళాలని దేవుని సన్నిధిలో మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. అనుదిన వాగ్దాన కార్యక్రమం మీకు మీ కుటుంబాలకి మరి ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్మి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. అనుదినము సరికొత్త వాగ్దానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనల్ని ఎంతైనా బలపరిచేదై ఉంటా ఉంది. దేవుని యొక్క వాక్కు మనకి శక్తినిచ్చేది, బలమునిచ్చేదై ఉంటూ ఉంది కనుక మీ రోజుని దేవుని యొక్క వాగ్దానము ద్వారా ప్రారంభించటం అనేది మీకెంతో మేలుకరము, దీవెనకరం. ప్రియ దేవుని బిడలారా, అందును బట్టి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఈరోజు కూడా ఒక చక్కని వాగ్దానాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఈరోజు ప్రభువు మీతో మాట్లాడుతున్న మాట, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని వాగ్దానం ద్వారా దేవుడు ఒక మంచి భరోసాని ఆయన బిడలమైన మనకి ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, ఆయన అంటూ ఉన్నారు, వారైనా మరుచును కానీ నేను నిన్ను మరువను. నిజమే, ఈ లోకములో కొన్నిసార్లు ఒకవేళ తమ తల్లిదండ్రులు బిడ్డల్ని మరిచినా కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్నవారు, మన స్నేహితులు, మన బంధువులు మనల్ని మరిచిపోవచ్చు. కానీ తండ్రి అయిన దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరైనా మిమ్మల్ని మరిచిపోవచ్చు, వారైనా మిమ్మల్ని మరిచిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువను అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు మరువని దేవుడు, విడువని దేవుడు, మనల్ని ఎన్నటికీ ఎడబాయని దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఆయన మరిచిపోతే ఈ భూమి మీద ఎంత మాత్రం మనకి మనుగడ ఉండదండి. ఆయన మనల్ని ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి మనం ఇంకనూ ఆయన మహిమపరచుటకు సజీవులుగా మనం ఉండి ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని జ్ఞాపకం పెట్టుకునే దేవుడు. ప్రతి స్థలములో, ప్రతి విషయములో విడువక మన ఎడల కృపచూపువాడు, మనల్ని మరువక జ్ఞాపకము చేసుకునే దేవుడు, ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టని, చెయ్యి విడవని దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంతైనా ధన్యులమైంటూ ఉన్నాం. అలాగా ఏ క్షణము, ఏ నిమిషము, ఏ సెకను నిన్ను నన్ను విడవక ఎడబాయక కాపాడే దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైంటున్నాం. కనుక మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన అంటూ ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, వారైనా మరుచును కానీ నేను నిన్ను మరువను. ఆయన ఎన్నటికీ మనల్ని మరువని దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ వాగ్దాన ప్రకారం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను మరిచిపోనని. కొన్నిసార్లు మనం అంటాం, దేవుడు మనల్ని మరిచిపోయాడేమో, అందుకే ఈ పరిస్థితి అనుమతించబడిందని. అయితే దేవుడు అంటున్నాడు, ఎప్పుడూ కూడా ఆయన మనల్ని మరిచిపోని దేవుడు అంటండి. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానం మనందరి జీవితాల్లో
నెరవేర్చునుగాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడు వగు దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకే స్తుతియు స్తోత్రాలు. మరి తండ్రి, ఉదయకాలం చక్కని వాగ్దానము ద్వారా మాతో మాట్లాడారు, అందును బట్టి వందనాలు స్తోత్రాలు. నిజమే తండ్రి, వారైనా మరుచును, కానీ మీరు మమ్మల్ని మరువని దేవుడివి, విడువని దేవుడివి, ఎడబాయని దేవుడు ప్రభా. ప్రతి క్షణం మాతో ఉండి కూడా మమ్మల్ని నడిపిస్తున్నారు. మమ్మల్ని మరువనని వాగ్దానం ఇచ్చారు, అందును బట్టి స్తోత్రాలు. మా జీవితకాలం అంతయు అయా నీ కృపచేత నడిపించబడుటకు సహాయము దయచేయమని ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చి మా ద్వారా మీరు మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడి వాగ్దానం ద్వారా మిమ్ములను మీ కుటుంబములను బలపరుచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.